మరో పోరాటానికి ఓయూ రెడీ అవుతోంది. భూములు కాపాడుకోవటం కోసం ఉస్మానియా విద్యార్థుల యువతరం తిరుగుబాటు మొదలైంది. యువత ఆకాంక్షలను ప్రభుత్వాలు విస్మరిస్తే వచ్చే ఫలితమేంటో చూపించేలా విద్యార్థులు కార్యాచరణను తీసుకుంటున్నారు. ఉర్దూ యూనివర్సిటీకి మద్దతుగా వచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిరసనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా ఉర్దూ యూనివర్సిటీ 50 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడాన్ని నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. అరాచక పాలన సాగిస్తున్న రేవంత్ ప్రభుత్వం వెంటనే భూసేకరణ విరమించుకోవాలని లేదా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా రానున్న రోజుల్లో ఉర్దూ యూనివర్సిటీ కోసం మరెన్నో ఉద్యమాలు చేస్తామని విద్యార్థి లోకం వార్నింగ్ ఇచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, విద్యార్థులంతా కలిసి రేవంత్ సర్కార్ కైతే వార్నింగ్ ఇచ్చారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధుగా ఏదైతే చూసుకుంటే ఉర్దూ యూనివర్సిటీకి మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకం కథం తొక్కిందని కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించిన 50 ఎకరాల భూమిని కూడా రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. వారికి జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవో ప్రకారం కూడా 50 ఎకరాల భూమిని కూడా అక్రమంగా ప్రభుత్వం దోచుకుంటుందంటూ కూడా ఇప్పటికే విద్యార్థి లోకం అటు ఉర్దూ యూనివర్సిటీ ఇటు తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గతంలో కూడా అనేక సార్లు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. ఏదైతే బీఆర్ఎస్ పక్షాన కేపీ రామారావు గారు కూడా దీనిపైన స్పందించడం కూడా జరిగింది. దీనిపైన కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి చేయడం కూడా జరిగింది. విద్యార్థుల యూనివర్సిటీ భూములు తీసుకోవడం సరికాదు, మన హెచ్సియు భూములు కూడా ఇదే విధంగా చేస్తే కోర్టు చిక్కుపెట్టి లాంటి సమాధానం కూడా ప్రభుత్వానికి ఇచ్చిందంటూ కూడా తెలియజేశారు. మరి ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీ భూములు కూడా లాక్కునే ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక విధంగా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం కమిషన్లు కాంట్రాక్ట్లకే పరిమితం అవుతుంది, ప్రజా సంక్షేమం ఏం లేదు అంటూ కూడా ఇప్పటికే ప్రజలు ఆవేదన వ్యక్తం అంటే మరో తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన మరో జంజీ పోరాటానికి కూడా రెడీ అవ్వాలంటూ కూడా ఓయూ విద్యార్థులు కూడా పిలుపునిచ్చారు. నాడు రాష్ట్రం కోసం అప్పుడు అంటే గతంలో రాష్ట్రం కోసం పోరాడితే నేడు భూముల కోసం పోరాటం చేయాల్సి వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఎమర్జెన్సీలు, కర్ఫ్యూలు ఇదే విధంగా అంటూ కూడా ఇప్పటికే ఉస్మానియా విద్యార్థులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. అంటే భూముల కోసం మొదలైన యాతన తిరుగుబాటు, ఇది తిరుగుబాటు లాగా చేయాలంటూ కూడా వాళ్ళు చేస్తున్నారు. వర్షటి భూములను కొల్లగొడితే ఇప్పటికే విద్యార్థుల నిరుద్యోగుల తరఫున విద్యార్థుల తరఫున యూనివర్సిటీ విద్యార్థుల తరఫున కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చిక్కెదురు తప్పదన్నట్టు కూడా ఇప్పటికే విద్యార్థులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్ అంటే ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో ఓయూ విద్యార్థులు కూడా నిరసన చేపట్టారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 50 ఎకరాల భూ స్వాధీనాన్ని తప్పకుండా విరమించుకోవాలి, దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి, ఉపసంహరించుకోవాలంటూ కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సోయించే ప్రజాపాలన పైన దృష్టి పెట్టండి, నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు వేయండి, యూనివర్సిటీలో సరైన వసతులు మౌలిక సదుపాయాలు లేవు, టీచర్ల కొరుతుంది, దానిపైన దృష్టి పెట్టకుండా ప్రభుత్వ భూముల పైన కానీ కబ్జాల పైన కానీ ఇప్పటికే రేవంత్ రెడ్డి కానీ అటు ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి అనుచరులు కానీ ఇప్పటికే దానిపైన కన్నేశారంటూ కూడా ఇప్పటికే ఓయూ యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఆర్ట్స్ కాలేజ్ ముందు ఈ రోజు నిరుద్యోగులు అటు విద్యార్థులు ఓయూ విద్యార్థులు వాళ్ళందరూ కూడా ధర్నా చేపట్టారు. అటు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మొండి వైఖరి పైన కూడా వాళ్ళు ఇప్పటికే తీవ్రంగా మండిపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్.